ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులు వాగు ఉధృతిలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. మరోవైపు జిల్లాలోని ప్రధాన నదులైన ప్రాణహిత, గోదావరి నదులు కూడా వరద నీటితో ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఉమ్మడి జిల్లాలో జిల్లా విపత్తుల ప్రతిస్పందన దళాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు చేపడుతున్నారు. సాధారణంగా విపత్తుల సమయంలో జాతీయ విపత్తుల ప్రతిస్పందనల బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడతాయి. అయితే ఎక్కడో ఉన్న ఆ బలగాలు సంఘటనా స్థలాలకు చేరుకొని సేవలందించే క్రమంలో జాప్యం జరిగి నష్టం కలిగే పరిస్థితులున్నాయని భావించి పోలీసు శాఖ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా జిల్లా విపత్తుల ప్రతిస్పందన దళాలను ఏర్పాటు చేశాయి. 20 మంది ఏఆర్ కానిస్టేబుళ్లకు హైదరాబాద్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించి సహాయక చర్యలకు అవసరమైన వస్తు సామగ్రిని కూడా సమకూర్చారు. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట చేలు నీట మునిగాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు దాటే క్రమంలో 2 వ్యక్తులు గల్లంతు కూడా అయ్యారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలోని డొలారా వద్ద పెన్గంగా నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ సమాచారం పోలీసులకు అందజేయడంతో జిల్లా విపత్తుల ప్రతిస్పందన దళాన్ని రంగంలోకి దింపి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ గౌష్ ఆలం స్వయంగా పెన్గంగా నది వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో 20 మంది సభ్యులు ఉన్న డీడీఆర్ఎఫ్ బృందంలోని 10 మంది సభ్యులను ఉట్నూరు డివిజన్లో, మిగిలిన 10 మంది సభ్యులను ఆదిలాబాద్ డివిజన్లో సహాయక చర్యల కోసం అందుబాటులో ఉంచారు. జిల్లాలోని ముంపు ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఇతర శాఖల సమన్వయంతో పోలీసు యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆదిలాబాద్ రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ సార్ గారి ఉత్తర్వుల మేరకు 20 మెంబర్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని, పోలీస్ ఆఫీసర్స్ని, కానిస్టేబుల్స్ ట్రైనింగ్ పంపించిన హైదరాబాద్కి. వచ్చిన తర్వాత ఆ 20 మెంబర్స్ని 10 మెంబర్స్ డీడీఆర్ఎఫ్ పుట్టూరుకి, 10 మెంబర్స్ ఆదిలాబాద్లో సబ్ డివిజన్లో అవైలబుల్లో పెట్టడం జరుగుతుంది. ఈ వరదల కారణం కానీ ఎనీ ఇష్యూస్ ఏదున్నా కూడా తొందరగా రీచ్ అవ్వడానికి అవైలబుల్లో పెట్టుకొని పంపించడం జరుగుతుంది. నిన్న కూడా డొల్లార్లో ఒక వ్యక్తి 22 ఇయర్స్ ఏజ్ వ్యక్తి పెనుగంగలో అది జారి పడిపోవడం జరిగింది. దానికి కూడా నిన్న మొత్తం సెర్చ్ చేయాలి. అది ఈరోజు డెడ్ బాడీ కూడా దొరికింది. ఈరోజు ఇలా ఏ ఇష్యూస్ ఉన్నా కూడా అన్నిటికీ అవైలబుల్లో పెట్టుకొని డీడీఆర్ఎఫ్ రెడీగా ఉంటుంది. ఎప్పుడు ఎనీ టైం 20 మెంబర్స్ అన్ని విషయాలుగా రెడీ ఉండడం జరుగుతుంది. మరోవైపు మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షానికి ప్రాణహిత నదిలో నీటి ప్రవాహం పెరిగి రాచర్ల, ముల్కలపేట మధ్య గల వంతెన మునిగిపోయింది. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేయలేకపోయారు. ఆ సమాచారం తెలిసిన మంచిర్యాల డీసీపీ భాస్కర్ స్వయంగా జిల్లా పోలీసు రెస్క్యూ టీంతో వెళ్లి అక్కడ ప్రజల పరిస్థితిని చూసి వారికి సహాయం అందించారు. ఈ సందర్భంగా డీసీపీ తానే స్వయంగా బోటు నడుపుకుంటూ బ్రిడ్జ్ మునిగిపోయిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అక్కడి ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ధైర్యం చెప్పారు. ఆపదలో ఉన్నవారు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసుల సేవలను వినియోగించుకోవాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ సూచించారు. అటు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు బ్రిడ్జితో పాటు అర్జున్ గుట్ట వద్ద ఉన్న ఫెర్రీ పాయింట్ను సందర్శించి ప్రాణహిత వరద ఉధృతిని పరిశీలించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.